తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జోరుగా సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 22వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరించారు. అసలు మన పరిపాలన ఎలా ఉంది, ఈ సంవత్సరంలో మనం చేసిన కార్యక్రమాలు చెప్పి వెళ్ళమని చెప్తా ఉన్నాం. ఈవేళ తల్లికి వందనం కానీ, గ్యాస్ బండ్లు కానీ, మరి పెన్షన్లు కానీ, రేషన్ చాలా మంది చెప్తా ఉన్నారు. రేషన్ తీసుకెళ్ళడం వల్ల చాలా మైనస్ వచ్చింది. వెహికల్స్ తీసేయడం వల్ల వెహికల్కి వెళ్ళి క్యూలో నుంచునే బదులు వీళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. వృద్ధాప్యపు పెన్షన్లు ఉన్న వారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఈవేళ రేషన్ డీలర్లకి ఉన్నది. రేషన్ డీలర్లకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా ఇంటికి రేషన్ పంపాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పథకాలతో పాటు రైతులకి అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ లో 2-3 రోజుల్లోనే ఏదైతే 20,000 వేస్తామని చెప్పామో అది 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 15న మహిళలకు వాగ్దానం చేసిన ప్రకారంగా అది ఆగస్టు 15 నుంచి మనం స్త్రీలకి ఆర్టీసీ బస్సులో జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుంది. ఆగస్టు 15నే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి స్కీము ఇవ్వడం జరుగుతుంది. ఆగిపోయిన అన్నా క్యాంటీన్లో పునరుద్ధరించడం జరిగింది. తాడేపల్లిగూడెంలోనే 3 క్యాంటీన్లు ఉన్నాయి. అన్నము రామచంద్ర అన్న వాళ్ళు అందరికీ కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నరు 5 రూపాయలకే చక్కటి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి శ్రీరాముడి పరిపాలన ఎలా ఉందో ఆ రకంగా ఈవేళ పరిపాలన ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు చాలా మంది రోడ్డెక్కి ఏం చెప్తా ఉన్నారు, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటారు. ఎక్కడైనా ఉందా? ఏం మోసం చేశారు? ఏం కార్యక్రమాలు వదిలేశారు? ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిని కడప జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ ప్రముఖ దినపత్రికలో లోకం చూడకనే అనంత లోకాలకు అనే వార్త కథనంపై ఆమె స్పందించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ, అబోర్షన్లు చేయడం చట్టరీత్యా నేరమని, అందుకు సంబంధించి తమకు ఆధారాలు లభిస్తే స్కానింగ్ సెంటర్ డాక్టర్లపై కేసులు నమోదు చేసి 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా వారి వైద్య సర్టిఫికేట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇది లింగ నిర్ధారణ, ఇది లోకము చూడకనే అనంత లోకాలకు అనేది ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. దాని మీద ఏదన్నా దొరికితే గనక మేము కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద పక్కా ప్రూఫ్స్ దొరికితే గనక కఠిన చర్యలు తీసుకుంటాము. అట్లాగే మేము ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని స్కానింగ్ సెంటర్స్, పొద్దుటూరులో మీరు 80 హాస్పిటల్స్ ఉన్నాయి, 30 దాకా స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి. అట్లే జమ్మలమడుగులో 6-7 దాకా స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ మేము విజిట్ కి వెళ్తాము. విజిట్ కి వెళ్ళి అవన్నీ పరిశీలిస్తున్నాము. వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అన్ని చూస్తున్నాము. అట్లే PCPND యాక్ట్ కింద మేము ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ కూడా జరుపుతున్నాము. మా జమ్మలమడుగు డివిజన్ లో RDO గారి మేడం ఆధ్వర్యంలో జమ్మలమడుగు డివిజన్ లో మేము మీటింగులు జరిపి అందరికీ అవగాహన కలగజేస్తున్నాం. దాని గురించి ఈ స్కానింగ్ సెంటర్స్ లింగ నిర్ధారణ చేయకూడదన్న ఉద్దేశంతో ప్రైవేట్ డాక్టర్లను, గవర్నమెంట్ డాక్టర్స్ ను అందరికీ మేము అవగాహన కలగజేస్తున్నాము. అట్లే ప్రతి PSCలో మెడికల్ ఆఫీసర్స్, ANMs, ఆశాలకు ప్రతి ఎవ్రీ మంత్ జరిగే మీటింగుల్లో వాళ్ళు ఫీల్డ్ లెవెల్ కి వెళ్ళి ఇది PCPND యాక్ట్ కింద అవగాహన ప్రజలు కల్పిస్తున్నారు. అది మేము మోటివేట్ చేస్తున్నాము. వాళ్ళు వెళ్తున్నారు కూడా. ఆశాలు వెళ్ళి వీటి PCPND యాక్ట్ గురించి వాళ్ళకి అవగాహన చెప్తూ ఉన్నారు. ఎక్కడ అబార్షన్, సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ జరిగిన పేషెంట్ల లిస్ట్ తీసుకొని మేము ప్రతిదీ ఆడిట్స్ చేసి మళ్ళీ DMHO గారికి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఏప్రిల్, మే, జూన్ 3 months ఆడిట్ చేశాము సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్ గురించి. దాని యొక్క రిపోర్ట్ DMHO గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ రోజు చూసాము ఉదయము. దాని గురించి మేము ఇమీడియట్ గా యాక్షన్ కూడా తీసుకున్నాము. వెళ్ళారు మా వాళ్ళు,
మేము డెకాయిడ్ ఆపరేషన్స్ అని కొన్ని జరుపుతాము. వీటి మీద నెలకు ఒకసారి చేస్తూ ఉంటాము. మాకు అనుమానాస్పదంగా ఉన్న హాస్పిటల్స్ మీద మేము డెకాయిడ్ ఆపరేషన్స్ చేస్తాము. దాని తగిన నిర్ధారణ అయితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. అవి కూడా ఏం చర్యలు, వాళ్ళు 10,000 నుంచి 50 రూపాయలు డబ్బులు కట్టేది ఉంటుంది. ఒకవేళ నిర్ధారణ అయ్యి మాకు ప్రూఫ్స్ సహా దొరికితే కనుక 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేస్తాము. ప్లస్ వాళ్ళకు ఉన్న ఏదైనా సర్టిఫికేట్స్, డాక్టర్స్ వాళ్ళు చదివిన చదువు సర్టిఫికేట్స్ కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది. చేస్తున్నాము, దర్యాప్తు చేస్తున్నాము. మాకు సరైన ఆధారం దొరకడం లేదు. దొరికితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పోరాటాన్ని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రశంసించారు. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు త్యాగాలు గుర్తు చేస్తూ 3 రాజధానుల ప్రకటనపై వ్యతిరేకంగా గలమెత్తిన రైతులు చివరకు విజయాన్ని సాధించారని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై ఈ సందర్భంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా మహాసభలో ఆగస్టు 4-5 తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి స్థానిక బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో ర్యాలీలో రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, తమిళ ముప్పాడ నాగేశ్వరరావు గారు సహాయ కార్యదర్శి, ఇంకా రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. అలాగే 5వ తేదీన సిపిఐ కార్యాలయంలోనే ప్రతినిధుల సభ నిర్వహించబోతా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాల్ని సమీక్ష చేసుకొని, నిర్మాణాన్ని సమీక్ష చేసుకొని, భవిష్యత్ కర్తవ్యాల్ని నిర్దేశించుకోవడంతో పాటు పార్టీ నూతన నాయకత్వాన్ని కూడా, కార్యవర్గాన్ని, ఇతర నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతాంగం చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం అత్యంత ప్రధానమైనటువంటి పోరాటం. భూములు ఇచ్చిన రైతులు రాజధాని కోసం మేము ఇచ్చినటువంటి భూములు వృధా కారాదు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాల కాలంగా 4 సంవత్సరాల కాలం ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందడంతో పాటు మేధావులు, అన్ని వర్గాల ప్రజానీకం అమరావతి రాజధాని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున గౌరవించడం కూడా జరిగింది. అలాంటి రైతాంగం రాజధాని ప్రాంతాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా మళ్లీ 40,000 ఎకరాల భూమి కావాలంటే అదే రైతాంగం ఆ గ్రామాలకి అడగటానికి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని గో బ్యాక్ అని నినాదాలు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము కూడా ఒక సలహా చెప్తూ ఉన్నాం. మీరు ముందించినటువంటి 36,000 ఎకరాల భూముల్ని రాజధాని డెవలప్ చేస్తే ఆ తర్వాత రైతులను అడిగేటటువంటి నైతిక హక్కు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది తప్ప, దాన్ని అట్లాగే అడవుల్లాగా పెంచి మళ్ళీ ఇప్పుడు మాకు 40,000 ఎకరాలు కావాలంటే ప్రజలు కూడా తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు. దాని నుంచి వెనక్కి పోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. వెనక్కి వెయ్యామని చెప్తున్నారు. ఒకవేళ పోకపోతే వెనక్కి వెళ్ళమని కూడా మేము కూడా సలహా చెప్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని
సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు మున్సిపల్ కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు ఆందోళన చేస్తారు. నిరసన చేస్తున్న కార్మికులు సిఐటియు నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్ గేట్లు నెట్టుకుంటూ ముందుకు చొచ్చుకొని రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ తోపులాట్లో 2 మహిళలు అస్వస్థతకు గురయ్యారు. కూటమి ప్రభుత్వంలో కార్మికులకు అన్యాయం జరుగుతుందని సిఐటియు నేతలు ఆరోపించారు. మున్సిపల్ కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 9వ రోజు జరిగింది. 9 రోజులుగా మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం, పారిశుధ్య కార్మికులు అందరూ ఐక్యంగా సమ్మె చేస్తామన్నారు. 9 రోజులుగా సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నది. కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. చర్చలకు పిలవాలా, సమస్య పరిష్కారానికి పూనుకోవాలా. కార్మికుల కోరికలు చాలా న్యాయమైనవి, గొంతెమ్మ కోరికలు కోరట్లే. జీవో నంబర్ 36 ప్రకారం, మీరు విడుదల చేసినటువంటి జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు ఇవ్వాలి, ఆ జీతాలు పెంచాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పారిశుధ్య కార్మికుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించొద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పారిశుధ్య కార్మికుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి టెండర్లు పిలిచారు. నెల్లూరు నగరంలో 9వ వార్డులో, కావల్లో 1 వార్డులో టెండర్లు పిలవటం జరిగింది. ఈ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 279 జీవో తెచ్చింది. 279 జీవో అంటే అది కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి జీవో. పారిశుధ్య కార్మికుల్ని ఆ జీవోని రద్దు చేయమని 45 రోజులు సమ్మె చేశాం. అప్పుడు రద్దు చేయాల. మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి పారిశుధ్య కార్మికుల్ని మళ్ళీ టెండర్లు పిలుస్తా ఉన్నారు. ఈ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ డిమాండ్లు కానీ పరిష్కారం చేయకపోతే ఈ సమ్మె ఇంకా ఉధృతం అవుద్ది. ఈ రోజు నెల్లూరు నగరంలో వేలాది మంది కార్మికులు, మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాలి, సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన హోంమంత్రి అనిత. ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని, ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని వ్యాఖ్య. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామన్న మాజీ మంత్రులు అంబటి, రజని. దుష్టపాలన అంతానికి అంతా కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.